హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో డే అనేది ఎర్లీ మార్నింగ్ వచ్చాం వాకింగ్కి. సో చూడండి, ప్లెజెంట్గా ఉంది చాలా మటుకు వాతావరణం అంతా కూడా. సో ఈ ప్లెజెంట్ వాతావరణంలో చాలా మటుకు ముందు గాలి వేసింది. ముందు తుఫాన్ అన్నారు, కానీ తుఫాన్ కాకుండా ముందు గాలి అనేవి వీర్చి తుఫాన్ అనేది ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మళ్ళింది. సో ఇలాగా వాకింగ్ చేస్తూ సరదాగా ముందుకు సాగాం. సో వాకింగ్తో పాటు కొంత ఎక్సర్సైజ్ కూడా చేయాలని ఇవాళ నుంచి 50 ఏవైతే ఉన్నాయో ఇవి స్టమక్ ఎక్సర్సైజ్ అనమాట. సో స్టమక్ ఎక్సర్సైజ్ అనేది 50 రిపిటేషన్స్ అనేవి చేసాం. సో చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత, స్టమక్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలా వంగి దీన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాక్ సైడ్ ఉంచి బ్యాలెన్స్ చేస్తే మనకి బ్యాక్ బోన్ ప్రాబ్లమ్, అదేవిధంగా నడువు నొప్పి, అదేవిధంగా ఏదైతే బ్యాక్ సైడ్ ప్రాబ్లం ఉంటుందో ఇవన్నీ కూడా దీంతో క్లియర్ అవుతాయి. సో ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ బ్యాక్ బెండ్ అవ్వడం అనేది కష్టం అవుతుంది. కానీ రాబోయే రోజుల్లో మీరు చూస్తున్నారు కదా, న్యూట్రిషన్ జర్నీ అది స్టార్ట్ చేసాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు చూపిస్తాను బ్యాక్ బెండ్ అయ్యి కాల్. సో దిస్ ఈజ్ నెక్స్ట్ డే స్టార్ట్ అయింది, డ్రై ఫ్రూట్స్ అండ్ వాటర్. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే టిఫిన్లో మనకి హెల్దీ పనీర్ విత్ మిక్స్డ్ వెజిటేబుల్. పనీర్ అంతా కూడా మిక్స్డ్ వెజిటేబుల్తో చేశారు. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఊదుకుంటూ తినాలన్నమాట. సో ఇది వెరీ గుడ్, చాలా బాగుంది టేస్ట్ అనేది. సో మీరు చూస్తున్నారు, చాలా బాగా హెల్తీ ఫుడ్ అనేది రోజు మనం తింటున్నాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఫుడ్ అనేది కంపల్సరీగా మీ న్యూట్రిషన్తో సజెస్ట్ చేసుకుని మాత్రం మీరు తినాలి. నెక్స్ట్ లంచ్కి మనం చూసినట్టయితే దాల్ విత్ రైస్, సాగ్, వెరీ స్పెషల్ సాగ్, దీనికోసం మీకు చెప్పాలి. దాంతోపాటు రైతా. సో మీరందరూ వినే ఉంటారు, పంజాబ్లో మకైకా రోటీ సర్సోకా సాగ్ అంటారు. సో ఆ సాగే మిక్స్ సాగ్ అనమాట. మిక్స్ సాగ్ అనేది చాలా మట్టుకు ఆకుకూరలతో కలిపి చేసిన ఒక మంచి ఆహారం. నియర్ అబౌట్ 5 మిక్స్ సాగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఆ రోజు తినడం కంటే నెక్స్ట్ రోజు తింటే ఇంకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో నేనైతే తినలేను మకాయిక రోటీ, ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను. కాబట్టి మీరు ఎప్పుడైనా తినుంటే తప్పకుండా కామెంట్లో మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి. సో దాల్, రైస్, మన సర్సోకా సాగ్, అదేవిధంగా మిక్స్ సాగ్ ఏదైతే ఉందో దాంతోపాటుగా మనం ఏంటంటే కర్డ్, ఇది తీసుకోవడం వల్ల మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సో రోజు వాటర్ మాత్రం కంపల్సరీగా కన్జ్యూమ్ చేయండి. వాటర్ తాగుతుంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అవుతూ ఉంటుంది. సో ఇది మన లంచ్ అనేది కంప్లీట్ చేసాం. నైట్ డిన్నర్ మాత్రం మిక్స్డ్ వెజిటేబుల్స్ ప్లస్ కుకుంబర్ ఏదైతే గ్రేట్ చేసి కర్డ్లో వేసింది మనం తీసుకున్నాం. వెరీ లెస్ డైట్, కానీ న్యూట్రిషన్లో ఇవన్నీ చల్తా హై. సో న్యూట్రిషన్లో ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మనం ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు చూసుకుంటూ సాగడమే మన పని. న్యూట్రిషన్ జర్నీ కొంచెం కష్టమే, కానీ దీన్ని సాధిస్తే అందరూ చెప్పుకుంటారు చాలా మారిపోతున్నావు, చాలా బాగున్నావు. ఇది మనకి ఎన్హాన్స్మెంట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, డూ లైక్ అండ్ కామెంట్.